డీటెయిల్ చూస్తే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో బల్మూరి వెంకట్ గాయపడ్డారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న బల్మూరి వెంకట్పై పోలీసులు కావాలనే దాడి చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించేందుకు బల్మూరి వెంకట్ బయలుదేరితే మార్గ మధ్యలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు వాహనంలో తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. వస్తే నాకు అర్థమైతే కూడా ఫోన్ చేసిన తీసుకుంటే లాస్ట్కి మీకు ఇన్ఫార్మ్ ఉన్నాను. కమిషనర్ మీరు చెప్పేంత వరకు 2 hours తీసుకొని పోలీస్ స్టేషన్ పెరుగుతాను వాళ్ళబెట్టి కొట్టుకుంటున్నారని అట్లనే పెట్టారు. పెట్టిన తర్వాత 2 hours తర్వాత గజ్వేల్ హాస్పిటల్ తీసుకుని ఆడవాళ్ళు చూసి డాక్టర్ పట్టుకొని ఇమీడియట్ గా స్కాన్ చేయాలి. వీళ్ళకి బ్లడ్ ఇంజరీ ఉందన్నమాట. గాంధీకి తీసుకోవచ్చు. గాంధీకి నడిచి కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోవడం వల్లే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించాక తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని అనుకున్నాం, కానీ రాష్ట్రం ఇప్పుడు అధ్వానంగా తయారైందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్ తోటి నా చర్చలు జరుగుతున్నాయి. అదే కాక ఎంతోమంది తెలంగాణ నాయకులు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, మళ్ళీ మందకృష్ణ మాదిగ గారితో, తర్వాత తీర్మాన్ మల్లన్న గారితో, తర్వాత చెరుకు సుధాకర్ గారితో, ఎంతోమందితోటి నేను 2 ఏళ్ళు చర్చిస్తున్నా. తెలంగాణ కొరకు ఏది మంచిదని ఎన్నో విధానానికి ఆలోచించినా, చర్చలు చేసినా. దాని తర్వాత ప్రస్తుత పరిస్థితుల నాకు ఏం నమ్మకం వచ్చిందంటే, ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తేందుకు ఓన్లీ బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. అది నేను కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీల సంఖ్యలు మంచిగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీల మంచి నాయకులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది. ఏంటంటే ఇది కేసీఆర్ కుటుంబాన్ని, వాళ్ళ పైసలు, పోలీసులు, విస్కీ బాటిళ్లను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు అని నమ్మకం వచ్చింది. హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో ఇవాళ భేటీ అయ్యారు. జూలై 2న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగత ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. జలవిహార్లో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేరున్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక ప్రకటించారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. అలాగే ఈ నెల 27న యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మరోవైపు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయగా ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి ఫలితాలను వెల్లడించారు. 5,09,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 10th ఫలితాల్లో 90% ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి కూడా అమ్మాయిలే పై చేయి సాధించారు. బాలికలు 92.45%, బాలురు 87.61%తో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో తొలి స్థానంలో 97.85% ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా నిల్వగా, చివరిలో 79% ఉత్తీర్ణతతో హైదరాబాద్ నిలిచింది. ఇక గురుకుల పాఠశాలలో 99.32%, ప్రభుత్వ పాఠశాలలో 75.68% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను www.bse.telangana.gov.in, www.bseresults.telangana.gov.in వెబ్సైట్ నుంచి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. మన విద్యారంగం ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొందనేది మనం అందరం చూసిన సందర్భంలో
ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న సందర్భంలో ఈరోజు పిల్లలు కూడా 7th ఎగ్జామ్ రాసి తర్వాత 10th ఎగ్జామే రాయడం జరిగింది. మధ్యలో 2 సంవత్సరాలు వాళ్ళకి ఏ విధంగా మన ప్రభుత్వం తరఫున విద్యను అందించామనేది మనందరికీ తెలుసు. 2021-22లో ఆ రోజు కరోనా ఉన్న పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విద్యార్థులకు నష్టపోకుండా చూసుకోవాలి సంవత్సరం అని ఆదేశాలు ఇవ్వడంతో ఆ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మనము మొదటగా మన రాష్ట్రంలో దూరదర్శన్ ద్వారా అదేవిధంగా టీశాట్ ద్వారా విద్యను అందించిన విషయం మీకు అందరికీ తెలిసిందని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ దూరదర్శన్ టీశాట్ ద్వారా విద్యను అందిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు తీసుకున్న చొరవ, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు తీసుకున్న చొరవను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసుకున్న సందర్భంలో వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. ఆ రోజు విద్యార్థులు ఉపాధ్యాయులు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేయడము, వర్క్షీట్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడము, ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా ఫీడ్బ్యాక్ వచ్చినట్టు ప్రతి ఇంటికి పోయి పిల్లలకు అర్థం కాకపోతే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కరోనా ఉన్నా కూడా స్కూల్స్కి అటెండ్ అయ్యి పిల్లల్ని ఆ విధంగా మోటివేట్ చేసిన ఉపాధ్యాయులందరినీ కూడా సంఘాలతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. మాదాపూర్లోని హెచ్ఐసిసి వద్ద ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. మరో 2 రోజుల్లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మోదీ పర్యటన నేపథ్యంలో హెచ్ఐసిసి చుట్టూ సైబరాబాద్ పోలీసులు, సైనిక బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జూలై 2-3 తేదీల్లో మాదాపూర్లోని హెచ్ఐసిసిలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భద్రత ఏర్పాట్లను సమీక్ష సమావేశం నిర్వహించారు. హెచ్ఐసిసి కాన్ఫరెన్స్ హాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బందికి సిపి స్టీఫెన్ రవీంద్ర బ్రీఫింగ్ చేశారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా ఎస్పీజీఎస్ బ్లూ బుక్ కట్టుబడి ఉండేలా అన్ని భద్రత ప్రణాళికలను రూపొందించామన్నారు. 3 అంచెల బందోబస్తు ప్రణాళికను రూపొందించామని, యాక్సెస్ కంట్రోల్తో పాటు విధ్వంస నిరోధక జాగ్రత్తలు, వివిఐపీల రక్షణ కోసం భద్రత ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ అధికారులు అన్ని భద్రత ప్రణాళికలను పాటించాలని ఆయన చెప్పారు. అలాగే వివిఐపీల మరియు విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు సిపి సూచించారు. మీటింగ్కి సంబంధించి చాలా విస్తృతమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మనము చేశాము. ఇక్కడ మనకి నెక్స్ట్ 4 days వరకు బీజేపీ టాప్ లీడర్షిప్ ఇక్కడ మంచి సమావేశం అయ్యి మన మీటింగ్ పెట్టుకోనున్నారు. దీనికి సంబంధించి మనము ఎంటైర్ నోవోటల్ పరిసరాల్లో ఒక 4 layered సెక్యూరిటీ బందోబస్తు అన్నది ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఎంటైర్ రూట్లో కూడా మనము 3 layered బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇప్పుడు నుంచే కోర్సెస్ మనకి లాస్ట్ 2 days నుంచి మనకి స్టేట్ నుంచి డిఫరెంట్ యూనిట్స్ నుంచి ఇక్కడ కోర్సెస్ వచ్చినాయి. సో అన్ని యూనిట్స్ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళందరూ ఒక టీమ్గా పనిచేయాలని చెప్పి ఈరోజు బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, యాంటీ సబటాజ్, మరి బీడీ టీమ్స్, మరి ఇంతేకాకుండా మనకి ఏరియా డామినేషన్ పార్టీస్, ఇట్లాగా అన్ని పార్టీస్ కూడా పెట్టి మనకి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అది ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో కేఏ పాల్తో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల భేటీ అయ్యారు. అయితే వ్యక్తిగత స్నేహంపైనే కేఏ పాల్ను కలిశారని, రాజకీయాలు మాట్లాడలేదని రూపాల చెప్పారు. అయితే కేంద్ర మంత్రి వెళ్లిన తర్వాత బీజేపీపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేస్తుందని, మోడీ ప్రధానిగా ఉండకూడదని కేఏ పాల్ అన్నారు. దేశం, తెలంగాణ ప్రమాదంలో ఉన్నాయని, తానే దేశాన్ని రక్షించగలను, ఆర్థికంగా అభివృద్ధి చేయగలనని కేఏ పాల్ స్పష్టం చేశారు. A person who is above politics, even though he is BJP, he was BJP president of Gujarat. Today he is the union minister and also leader to leaders, advisor to advisors. More important, global peace ambassador who has a heart for humanity, charity and people of all faiths. दुनिया भर में मानवता के
और शांति के काम के प्रयास में वो लगे रहते हैं। आज उनके निवास पे उनको मिलने के लिए मैं आया हूँ। पहले मेरे ध्यान में आया था कि उस पर एक पॉलिटिकल अटैक हुआ था। वर्तमान समय में भिन्न मत वालों को सुनने का धीरज कम हो रहा। सभी लोगों की सुरक्षा के लिए सभी को सुरक्षा देने का प्रयास करना चाहिए। తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు నమ్మబోరని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్ హౌసింగ్ బోర్డు డివిజన్లో బీజేపీ తెలంగాణ సంపర్క్ అభియాన్లో భాగంగా సాయిఘాటన్లో బీజేపీ ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్ఖండ్ మాజీ సీఎం జాతీయ ఉపాధ్యక్షులు రఘుబర్ దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఆ సమయాన్ని తెలంగాణ రాష్ట్రంపై పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రఘుబర్ దాస్ అన్నారు. ఆ పథకాలతో పేద ప్రజలకు లబ్ధి చేరకుండా కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. तेलंगाना की जनता यह निर्णय ले चुका है। यहाँ भी मोदी जी के नेतृत्व में आने वाले समय में डबल इंजन की सरकार बनेगी और 3 तारीख जो 3 जुलाई को माननीय प्रधानमंत्री जी तेलंगाना की धरती पे आ रहे हैं, वहाँ सभी कार्यकर्ताओं ने निर्णय लिया कि उपला विधानसभा क्षेत्र से 10,000 से भी ज़्यादा संख्या सिर्फ एक विधानसभा क्षेत्र में जाएंगे और उस सभा को ऐतिहासिक सभा बनाने का निर्णय लिया। और कल से हमारे कार्यकर्ता सभी डोर टू डोर सभी जनता को मोदी जी की 3 तरह की सभा में आए, ये अपील करने डोर टू डोर कैंपेनिंग करेंगे। హెచ్ఎండిఏ భూముల ఈ వేలం కొనసాగుతుంది. తుర్కయాంజల్ బహదూర్పల్లి భూములకు ఇవాళ వేలం వేశారు. తుర్కయాంజిల్లో 9.5 ఎకరాల్లో వేసిన లేఅవుట్లోని 34 ప్లాట్లకు వేలం వేశారు. 600 నుంచి 1200 గజాల వరకు ఉన్న ప్లాట్ల కోసం బిల్డర్లు పోటీ పడ్డారు. గజానికి 40,000 రూపాయల ధర ప్రకటించింది సర్కార్. మరోవైపు బహదూర్పల్లిలోని 51 ప్లాట్లకు కూడా ఇవాళే వేలం వేస్తున్నారు. గజానికి 25,000 రూపాయలుగా ప్రకటించింది ప్రభుత్వం. రేపటి నుంచి 3 రోజుల పాటు తొర్రూరులోని 148 ప్లాట్లకు కూడా వేలం వేయనుండగా గజానికి 20,000గా ప్రకటించారు. ప్లాట్ల అమ్మకం ద్వారా సర్కారుకు 500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఆషాఢ మాసం పురస్కరించుకొని మొదట సుల్తాన్ సాయి జగదాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులు గోల్కొండ కోట జగదాంబ దేవాలయానికి వెళ్లి అక్కడ అమ్మవారికి బంగారు బోనం, ఒడిబియ్యం, పట్టు వస్త్రాలను సమర్పించారు. నిశాక్రాంతి నెత్తిమీద బోనం ఎత్తుకొని పోతరాజుల నడుమ చేసిన నృత్యం ఆకట్టుకుంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నింగిలోకి పిఎస్ఎల్వి C-53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-53 కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన DSEO అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్-1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 55వ ప్రయోగం. ఇస్రో వాణిజ్యపరంగా పిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు ఉండటంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలను మొగ్గు చూపుతున్నాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, +1, +5 seconds.
off normal. P1 tracking. PT tracking. P2 tracking. PSLV C53 performance normal. రంగారెడ్డి జిల్లా తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం బాలాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బాలాపూర్ మండలం కార్యాలయం వద్ద ధర్నా చేశారు. చెరువులను రక్షించాలంటూ డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. బాలాపూర్ మండల పరిధిలోని బురాన్ ఖాన్ చెరువు, పెద్ద చెరువులు, బుద్దమూని కుంటలను భూ కబ్జాదారుల నుండి కాపాడాలని ఎంఆర్ఓను కోరారు. ఎఫ్టీఎల్ పరిధి సూచిక రాళ్లను ఏర్పాటు చేసి తూములను మరమ్మత్తు, చెరువులలో డ్రైనేజీ కలవకుండా ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోరెంకల నరసింహ, దండు గణేష్, గిరి నరేందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి బురాన్ ఖాన్ చెరువు కానీ, పెద్ద చెరువు కానీ, సుద్దమ్మని కుంట కానీ, మేతకాని కుంట కానీ, ఇలా ఇంకా అనేక ఈ మండలంలో నాదర్గులు కానీ, అదేవిధంగా కుర్మలగూడ, ఈ ప్రాంతాల్లో ఉన్న చెరువుల కుంటలను కూడా పెద్ద ఎత్తున ఈరోజు రియల్ ఎస్టేటు పట్టణీకరణ, పారిశ్రామికరణ పేరుతోటి పెద్ద ఎత్తున ల్యాండ్ మాఫియా ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళకు సంబంధించినటువంటిది ఏదైతే పెద్ద ఎత్తున పెరిగిందో ఆ సందర్భంగా పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఈ కబ్జాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా బురాన్ ఖాన్ చెరువు సంబంధించినటువంటిది నేను మొన్ననే మా సంఘం ఆధ్వర్యంలో వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అక్కడ చూస్తే ఇంతవరకు ఎక్కడ కూడా అలాంటి పరిస్థితిని చూడలేదు. నాణ్యమైన ప్రకృతి వైద్యాన్ని అందిస్తూ ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు పతాంజలి వెల్నెస్ కేంద్రం వైద్యులు శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. బోయిన్పల్లిలోని నూతనంగా ఏర్పాటు చేసిన పతాంజలి వెల్నెస్ కేంద్రాన్ని యోగా గురువు రామ్దేవ్ బాబా వర్చువల్గా ప్రారంభించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా యోగా, ఆయుర్వేదం, పంచకర్మ, ప్రకృతి వైద్యం చేస్తూ దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఓపీడీ ప్రారంభించినట్లు పతాంజలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన పతాంజలి వెల్నెస్ కేంద్రంలో ప్రకృతి, ఆయుర్వేద వైద్యంపై దృష్టి సారిస్తూ రెసిడెన్షియల్ హీలింగ్ స్పేస్, యోగా, రీచ్ థెరపీ, సాత్విక ఆహారం, ఫిజియోథెరపీ, ఆక్యుప్రెంచర్, నేచురోపతి థెరపీ వంటి విస్తృతమైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా పతాంజలి మందులు, అధునాతనమైన పరీక్షా విధానాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేక ప్యాకేజీలతో కూడిన వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు పతాంజలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు వెల్లడించారు. శారీరకంగా, మానసికంగా లోతైన పరివర్తనతో కూడిన వైద్య విధానాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా పతాంజలి వెల్నెస్ కేంద్రం పనిచేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వివిధ రకాల వ్యాధులు, నొప్పులతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుందని వారు వివరించారు. సో నాకు ముందు నుంచి ఏంటంటే ఆల్టర్నేటివ్ థెరపీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏ డాక్టర్కి వెళ్ళినా కానీ మందులు ఇచ్చేస్తారు. మందులతో పాటు మనం ఏమైనా మన మందులు లేకుండా మన ఆహారంతోనే ఎట్లా క్యూర్ చేయాలనేది. ఎగ్జాంపుల్ చాలామంది ఎసిడిటీకి జైంటాక్ ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకుంటారు. మేమేం చేస్తుంటామంటే ఎసిడిటీ ట్యాబ్లెట్తో పాటు మేము బాయిల్డ్ యాపిల్ తీసుకోమంటున్నాం. బాయిల్డ్ యాపిల్, ఒక యాపిల్ని వాటర్ వేసి బాయిల్ చేస్తే తీసుకుంటే 3 డేస్లో 10 ఏళ్ళలో ఉన్న ఎసిడిటీ కూడా క్యూర్ అయిపోతుంది. నేను చాలా రీసెర్చ్ చేశాము. మన ఇంట్లో దొరికే వస్తువుల వల్ల మన ప్రాబ్లమ్స్ ఎట్లా ట్రీట్ చేయాలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. నేను మన పతాంజలికి వెళ్ళాను, ఒక 15 డేస్ ఉంటే అక్కడ రిజల్ట్ అదే డాక్టర్ నేను షాక్ అయ్యాను. డయాబెటీస్ వాళ్ళు ఎవరైతే ట్యాబ్లెట్ తీసుకుంటున్నారో ఒక 1 వీక్లో ట్యాబ్లెట్స్ మానేస్తున్నారు. విత్ న్యాచురల్ విత్ ఎక్సర్సైజ్, యోగా అండ్ ఫుడ్. మన ఇన్సులిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా 1 మంత్లో 1.5 మంత్లో ఇన్సులిన్ మెల్లమెల్లగా ట్యాపర్ చేస్తున్నాం. సపోజ్ ఇన్సులిన్ ఒక 60 యూనిట్లు తీసుకుంటే మెల్లమెల్లగా 1 మంత్లో ఇన్సులిన్ మధ్య ఇచ్చేసి ఆ పైసలు ఇన్సులిన్ డబ్బులు ఉందో వాళ్ళను చారిటీ చేసుకోమంటున్నాం. ఇవాళ విడుదలైన 10వ తరగతి ఫలితాలలో త్రివేణి స్కూల్ ప్రభంజనం సృష్టించింది. చెంపాపేట్ సరూర్ నగర్లోని శ్రీ త్రివేణి స్కూల్ విద్యార్థులు 7గురికి 10/10, 10 మందికి 10/9 వచ్చాయని శ్రీ త్రివేణి స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. 100% ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను త్రివేణి స్కూల్ యాజమాన్యం అభినందించింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మంచి వాతావరణంలో శిక్షణతో విద్యార్థులు ఈ ఘనతను సాధించినట్టు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల సహకారంతోనే ఉత్తమ బోధనతో మంచి మార్కులు సాధించామని విద్యార్థులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. We are very happy today with our results at Sri Triveni School, Champapet, Sarur Nagar branches, and our students have performed excellently, and we have scored around 7 GPA
10 out of 10. 7 students scored GPA 10. I would like to congratulate all of them and very thankful to staff members as well as their family members who supported them and gave this kind of performance. And around 10 students scored 9.8 GPA and they marginally missed GPA 10 and more than 35 students scored 9.2 and above. ఇవాళ విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో చంపాపేటలోని నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రపంచన సృష్టించారు. ఫలితాల్లో 5 10 పాయింట్లు, 15 మంది 9.8, 12 మంది 9.7 పాయింట్లు సాధించారని ప్రిన్సిపల్ కీర్తి తెలిపారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ పాయింట్లతో ఉత్తీర్ణులయ్యారని కీర్తి హర్షం వ్యక్తం చేశారు. 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తారని ప్రిన్సిపల్ చెప్పారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నారాయణ విద్యాసంస్థల ఫౌండర్ నారాయణ, డైరెక్టర్ సింధూరా, చరణ్య, జిఎం గోపాల్ రెడ్డి, ఏజిఎం మెంబర్, కోఆర్డినేటర్ శివరంజని, ఆర్ఐ రవిప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. Good afternoon everyone. Today Telangana government released 10th class results. Actually in Saidabad Mandal result is very less, but it did not affect our branch, our Narayana Champapet branch, because we got 5 10 on 10s. Manogna got 10 by 10, Varshita got 10 by 10, Lakshmi got 10 by 10, Satvik got 10 by 10, Afroz got 10 by 10, Afroz got 10 by 10. We got 5 10 on 10s. See, after this pandemic, the children came out. Actually, they were very stressful in the beginning. But we counseled them, we encouraged them in all the aspects, and we cleared all their doubts, and we helped them in every aspect. బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లోకి వచ్చారు. సాధారణ ప్రయాణికుడి వల్లే నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం అమితాబ్ కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కెమెరాల్లో, వీడియోలో బంధించేందుకు ఆసక్తి చూపారు. గత కొన్ని రోజుల నుంచి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన లేటెస్ట్ ఫిలిం ప్రాజెక్ట్ కే షూటింగ్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాయదుర్గం మెట్రో స్టేషన్లో అమితాబ్పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయన నిలబడి ఉన్న ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాయంత్రం రద్దీగా ఉండే సమయంలో కేవలం కెమెరామెన్స్, ఇతర చిత్ర బృందం మాత్రమే కనిపించిందని పేర్కొన్నారు.